హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు ప్రెగ్నెన్సీ సిరీస్లో నా ప్రెగ్నెన్సీ టాపిక్ ఏంటంటే ఈరోజు ఎన్టీ స్కానింగ్ చేయించుకోవడానికి రాజోలు వెళ్ళాలండి. 20 డేస్ ముందే ఇంకా హాస్పిటల్కి చెకప్కి అయితే వెళ్ళాను. అప్పుడు 20 డేస్ తర్వాత ఇంక ఎన్టీ స్కానింగ్ చేయించుకుని రమ్మా అని మేడం గారు అయితే చెప్పారండి. ఇప్పుడైతే రాజోలు వెళ్ళి స్కానింగ్ చేయించుకుని రేపొద్దున అయితే హాస్పిటల్ చెకప్కి అయితే వెళ్ళాలి. మేడం అయితే చెకప్కి వెళ్ళినప్పుడల్లా స్కానింగ్ అయితే తీస్తుంది, కానీ బయట స్కానింగ్ అయితే ఇప్పుడే రాసిచ్చింది మాట. 3rd మంత్లో అయితే చేయించుకుంటుంది కదండి ఎన్టీ స్కాను. ఈరోజు అయితే ఇంక వెళ్ళాలి. ఇంకా కొంచెం పందలగాడ వెళ్తే కానీ స్కానింగ్ కాడ కూడా చాలా మంది ఉంటారు, ఖాళీ ఉండదు. ఇంకా చెల్లి అయితే తీసుకెళ్తుంది అన్నమాట. చెల్లి నేను వెళ్తాము రాజోలు. మేడం అయితే అమలాపురం దగ్గర రాజోల దగ్గర అని అడిగిందండి. అమలాపురం కూడా రాసిస్తానంది, కానీ రాజోలు అయితే దగ్గర మేడం అని చెప్తే ఇంకా రాజోలు అయితే చేయించుకునిరా వచ్చేటప్పుడు ఈ 20 డేస్ బిల్లలు వాడేసి ఇంకా తర్వాత బిల్ల టాబ్లెట్లు అయిపోతాయి కదా, అప్పుడైతే స్కానింగ్ చేయించుకుని ముందు రోజు స్కానింగ్ చేయించుకుని తర్వాత రోజు రా అని చెప్పిందండి. అందుకనేసి ఇప్పుడైతే వెళ్తున్నాము. టాబ్లెట్లు అయితే ఈ రోజుతో అయిపోతాయి. ఇంక రేపు అయితే ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళాలి చెకప్కి. టిఫిన్ వచ్చేసి ఈరోజు అయితే రాగి ఇడ్లీలు వేస్తున్నానండి. ఇంకా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, రాగి జావ అయితే తాగుతున్నాను కదా, రాగి ఇడ్లీ రాగి దోశ కూడా చాలా మంచిది హెల్త్కి. ఇంక రాగి ఇడ్లీ అయితే వేద్దాం అనుకుంటున్నాను. అమ్మ అయితే మామూలుగా నార్మల్గా వేసాను కానీ ఇడ్లీలు, నేనైతే రాగి ఇడ్లీలు అయితే వేసుకుంటున్నానండి. నాకు చెల్లి కూడా ఈ మంది రాగి ఇడ్లీలు అవి అయితే చెల్లికి కూడా వేస్తున్నాను. నిన్న పిండి రుబ్బినప్పుడు అయితే మినప్పిండి అయితే కొద్దిగా తీసేసుకున్నానండి. దాంట్లో ఈ రాగి పిండి అయితే కలుపుకున్నాను అనమాట. గట్టిగా సరిపోయింది. ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా, ఎప్పుడూ తినలేదండి, ఇప్పుడే తినడం ఫస్ట్. ఎలా వస్తుందా ఎలా ఉంటుందా అనుకున్నాను, కానీ చాలా బాగుంది. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మంచి ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, పుట్టే బిడ్డ కూడా మంచిగా ఆరోగ్యంగా పుడుతుంది అనేసి ఇంకా నేనైతే నిర్ణయం తీసుకున్నానండి, మంచిగా తినాలనేసి. ఇంకా అందుకే ఇవి అయితే ఇంకా ట్రై చేస్తున్నాను అనమాట. రాగి ఇడ్లీ నేనైతే ఎప్పుడూ తినలేదు, ఇప్పుడే ట్రై చేస్తున్నాను, కానీ చాలా బాగుంది. ఇంకా అప్పుడప్పుడు వేసుకోవాలి. రాగి ఇడ్లీ రాగి దోశ కూడా ట్రై చేయాలండి. అమ్మకైతే ఇంకా నార్మల్ ఇడ్లీ వేసేసి నేనైతే మామూలుగా రాగి ఇడ్లీ అయితే వేసేసుకున్నాను. ఇడ్లీలు అయితే వేసేసి పొయ్యి మీద పెట్టేశాను. గుడ్లు అయితే ఉడకపెడుతున్నాను. అమ్మ అయితే సామాన్లు తోముతుంది, ఇంకా కడగడానికి వెళ్ళాలి. ఇంకా అంతలోకి నేనైతే ఇడ్లీలు వేసేసాను అనమాట. ఇంకా అంతలోకి ఉడుకుతూ ఉంటాయి కదండి, మనం పక్కనే ఉండక్కర్లొద్దు. ఇంకా వేసేసి గుడ్లు కూడా పొయ్యి మీద వేసేసి అమ్మ అయితే సామాన్లు తోముతుంటే ఇంకా కడగడానికి అయితే వచ్చాను. థైరాయిడ్ ట్యాబ్లెట్ అయితే ఫస్ట్ మర్చిపోయాను, ఇప్పుడే వేసుకున్నమాట. వేసుకుని ఇంకా సామాన్లతో కడగడానికి అయితే వచ్చేసాను. సామాన్లన్నీ కడిగేసేలోగా గుడ్లు ఉడికిపోయినాయి, అలాగే ఇడ్లీ కూడా ఉడికిపోయింది. బాదము 1 గంట కూడా అయిపోయింది. నేను థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకుని 1 గంట అయిపోయాక ఇంకా ఇడ్లీలు అయితే తీసుకున్నాను. గుడ్డు అయితే ఇంకా అలా పెడితే ఏం బాగుంటుంది అనేసి సగం బద్దలు అయితే కట్ చేశాను అనమాట. ఒక ఎగ్ అయితే తీసుకున్నాను. వాల్నట్స్ బాదము అయితే పెట్టుకున్నాను. సన్ఫ్లవర్ సీడ్స్ కూడా యాడ్ చేసుకున్నానండి. ఒక 4 అయితే ద్రాక్ష తీసుకున్నాను, ఎండు ద్రాక్ష. ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయండి. ఇంకా చట్నీ అయితే వేసుకోలేదు, ఎందుకులే చట్నీ చేసింది కానీ పుట్నాల చట్నీ చేసింది కానీ నాకెందుకో ఇలా తింటేనే బాగుంటుంది అనిపించింది. ఇంకా అందుకే అలాగే తినేసి అనమాట. ఫస్ట్ అయితే బాదం తినేసి ఎగ్ తినేసి ఇవి తినేటప్పటికే ఏంటో నిండిపోయినట్టు అనిపిస్తుంది. ఇడ్లీలు 4 వేసుకున్నాను కానీ 3 అయితే తిన్నాను. ఒక ఇడ్లీ అయితే తీసేసి ఇంక తర్వాత తిందాంలే ఆకలేసినప్పుడు అనేసి ఉంచేసి అనమాట. అమ్మ అయితే అంగన్వాడికి వెళ్ళడానికి మా అమ్మాయికి నీళ్ళు కాస్తుంది. ఇంక స్నానం అయితే చేయించాలి. ఇంక పొద్దున్నే రెడీ చేయవలసి వస్తుంది మా అమ్మాయిని. స్కూల్కి వెళ్ళే టైంకి అయితే క్యారేజ్ కూడా పెట్టాలి. నాకు ఇంకా చాలా కంగారు అయిపోతుంది అప్పుడు. ఇప్పుడైతే అంగన్వాడికి వెళ్తుంది కదా, నీళ్ళు అయితే ఇంకా 9:30 కల్లా వచ్చేస్తుందండి. మా అమ్మాయి అంగన్వాడికి వెళ్తుంది కానీ సరిపోయింది, కానీ లేకపోతే ఇంటికాడ ఉంటే మాతో వచ్చేద్దు నందును. చాలా ఇబ్బంది అయిపోతుందండి. హాస్పిటల్కి అయినా ముందు తీసుకెళ్ళిపోయాం, కానీ ఇప్పుడు అంగన్వాడికి వెళ్తుంది కాబట్టి హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళలేదు. అంగన్వాడికి వెళ్ళిపోతుంది. మేము వెళ్తున్నట్టు కూడా తెలియదు ఆ పిల్లకి. కరెక్ట్గా 3:30 అయితే వస్తుంది. మేము అప్పటికైతే వచ్చేస్తాము. మంచి పని వెళ్తుంది, అసలు ఏడవట్లేదండి. ఇంకా వెళ్తాను అంగన్వాడికి వెళ్తాను, స్కూల్కి వెళ్తానమ్మా రెడీ చెయ్యి అంటుంది. ఇలాంటి పిల్లల్ని అయితే తక్కువ చూస్తున్నాను. గమ్మున అంగన్వాడికి వెళ్ళడానికి అయితే చాలా ఇబ్బంది పెట్టేస్తారు. ఇప్పుడు ఎలా ఉంది కానీ స్కూల్కి వెళ్ళే టయానికి ఏం చేస్తుందో ఏంటో తెలీదు. మా చెల్లి అయితే అంగన్వాడికి వెళ్ళడానికి ఎంత గోలెట్టేసిదో, ఆయా వచ్చేసి లాక్కెళ్ళేది. అక్కడ బాగానే ఉండేది, అంటే స్కూల్లో బాగానే ఉండేది, ఇంటికాడ చాలాసేపు ఏడ్చేసేది వెళ్ళాననేసి.
మా అమ్మాయిని అయితే రెడీ చేసేసాను. 9:15 అయితే ఇప్పుడు అయింది. ఇంకా పావు గంటలో వచ్చేస్తుంది. ఈ పెళ్ళి వెళ్ళాక మేము రెడీ అవ్వాలి. ఇప్పుడే రెడీ అవ్వమనుకో అసలు వెళ్ళనంటది, ఇంకా అంగన్వాడికి వెళ్ళనంటది. అందుకే అలాగే ఉండి ఆ పెళ్ళి వెళ్ళి వెంటనే ఇంకా రెడీ అయిపోయాము. బిస్కెట్లు అయితే ఇలాంటి చిన్న బాక్స్ అయితే ఉందనేసి ఇంకా దాంట్లో వేస్తే కొంచెం తినడానికి బాగుంటుంది కదా అనేసి ఇంకా బిస్కెట్లన్నీ బాక్స్లో వేసాను. కానీ వచ్చేటప్పుడు అయితే బాక్స్ మర్చిపోయి వచ్చింది. బాక్స్ ఏదంటే అక్కడే వదిలేస్తానమ్మా, రేపు తెచ్చేస్తానులే అన్నది. ఇంటికాడ ఉంటే చాలా అల్లరి చేసేస్తుందండి. ఇలా అంగన్వాడికి వెళ్ళడమే కొంచెం బాగుంది. ఇంకా ఆటలు ఉండాలి పిల్లకి, అందుకే వెళ్తాను అంటుంది. పిల్లలతో ఆటలు ఉండాలి. ఇంటికాడ ఉన్నా మేము తప్ప ఎవరు ఉంటాం చెప్పండి, ఆడుకోవడానికి కూడా ఈ పిల్లకి చిరాకు వచ్చేస్తుంది. స్కూల్కి వెళ్తేనే బాగుందనేసి మంచిగా స్కూల్కి ఏడవకుండా వెళ్ళిపోతుంది. ఇంకా టైం అవ్వలేదు వెళ్ళుగానిలే అన్నా కూడా అసలు వెళ్ళిపోతుంది. బాయ్ చెప్పమంటే బాయ్ చెప్తుంది అన్నమాట. అమ్మ అయితే నానమ్మ వాళ్ళ ఇంటికాడ వదిలిపెట్టేసి రావడానికి వెళ్తుందండి. ఆయ వచ్చి ఇంకా నానమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి అయితే తీసుకెళ్తుంది. బాయ్ చెప్పమంటున్నాను నేను, మీ అందరికీ కూడా బాయ్ చెప్తుంది. తీసుకెళ్ళి ఇంకా దిగబెట్టేసి వచ్చేస్తుంది. మంచిగా నవ్వుతూ వెళ్తుంది. ఈ తర్వాత మేమైతే రెడీ అయిపోయామన్నమాట. ఇంకా స్కానింగ్ అది మేడం గారు ఇచ్చింది స్కానింగ్ అయితేని అదంతా కూడా పట్టుకెళ్తున్నాను అనమాట. స్కానింగ్ రిపోర్ట్ కూడా అడుగుతారు ముందు, హాస్పిటల్ది కూడా, అది కూడా పట్టుకెళ్తున్నాను. ఇవి రాసి ఇచ్చింది ఎన్టీ స్కాను, వశిష్ట స్కానింగ్ సెంటర్ అయితే ఉంది, అది కూడా పట్టుకెళ్ళాలి. ఈ డ్రెస్ అయితే నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి. ఎవరికైనా చాలా బాగుంది, కంఫర్టబుల్గా ఉంది. ఇక మీకు నచ్చితే ఒకవేళ కింద ట్యాగ్ చేస్తాను, ఒకసారి అయితే చూసి దానిపైన క్లిక్ చేశారనుకోండి ఫ్లిప్కార్ట్లోకి యాప్లోకి వెళ్ళిపోద్ది, మీకు ఎంచక ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇదేనండి స్కానింగ్ ఆవిడ రాసిచ్చింది, వశిష్ట స్కానింగ్ సెంటర్. ఎప్పుడు చూస్తూ ఉంటాము. 3వ తారీఖున హాస్పిటల్కి వెళ్ళామన్నమాట. అప్పుడు రాసి ఇచ్చింది, వచ్చేటప్పుడు చేయించుకుని రమ్మనేసి. ఇంకా ట్యాబ్లెట్లు అయిపోయి ఈరోజు అయితే ఇంకా చేయించుకుని రేపు పొద్దున్న అయితే ఇంకా హాస్పిటల్. నేనైతే రెడీ అయిపోయింది, కానీ చెల్లి అయితే బట్టలు పట్టుకెళ్ళిందండి కాలువ కాడికి. ఇంకా బట్టలు గుంజుకుని ఇంకా రెడీ అవ్విందన్నమాట. ఒక వాటర్ అయితే బాటిల్ పెట్టుకున్నాను, అక్కడ కొంచెం లేట్ అవుతే వాటర్ తాగడానికి అనేసి. ఇంకా చెల్లి తర్వాత స్కానింగ్ అయిపోయాక విశాల్ మ్యాట్కి అయితే వెళ్తానంది, ఏదో కొనుక్కుంటుందంట. ఇంకా డబ్బులు అయితే తీసుకుని ఇంకా నా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుందన్నమాట. ఇంకా చెప్తుంది అందరికీ. వీడియో ఫస్ట్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా బాగుంది, నాకైతే ఈ డ్రెస్ చాలా కంఫర్టబుల్గా ఉంది. నాకు కంఫర్టబుల్గా ఉంటే ఏదైనా నచ్చింది అనుకో డ్రెస్, అదే 10 సార్లు వేసుకుంటాను ఎన్ని డ్రెస్సులు ఉన్నా కూడా. ఇంకా ఒక సైడ్ అయితే కూర్చున్నానండి. ప్రెగ్నెన్సీలో ఒక సైడ్ కూర్చోవాలి కదా, ఇంకా అందుకే ఒక సైడ్ అయితే కూర్చున్నాను. ఇక్కడ పొదలాట సెంటర్ అయితే వచ్చిందండి. చెల్లి అయితే దింపేసింది అన్నమాట. కొంచెం ఎత్తుగొప్పులుగా ఉంటుంది అని రోడ్డు, ఇంకా నడిచి వచ్చేస్తానులే నేను వెళ్ళిపో అని చెప్పాను. ఇంకా వచ్చేసి ఇంక ఎక్కించుకుంది. ఇంకా స్కానింగ్ సెంటర్కి అయితే వచ్చేసామండి. చాలా మంది ఉన్నారు. ప్రెగ్నెంట్ లేడీస్ కాకుండా మామూలుగా స్కానింగ్ మగవాళ్ళకి చేస్తారు కదండి, కాళ్ళు రూపడం అలా కూడా స్కానింగ్ చేస్తున్నారు అన్నమాట. చాలా మంది అయితే కూర్చున్నారు. నేనైతే ఇచ్చేసాను, ఇంకా పిలుస్తాను కూర్చోమన్నారు అన్నమాట. 10:15కి ఎంతో వెళ్ళాం మేము. మాకు స్కానింగ్ సెంటర్ ఎప్పుడు 1 గంట అయిందండి. 1 గంట దాకా ఇంకా అలాగే ఒక 2 గంటలు అలాగే కూర్చున్నాము. అక్కడ వేరే పని కూడా ఉంది, అది కూడా చూసుకుని వద్దామంటే ఎప్పుడు పిలుస్తారో తెలియదు కదా, ఇక్కడ పని అయిపోయాక వెళ్దాంలే అనేసి అనుకున్నాము. ఎలాగైతే స్కానింగ్ అయితే చేసేసారు. తర్వాత విశాల్ మ్యాట్కి అయితే వెళ్తున్నామండి. మా అమ్మాయికి కూడా అంగన్వాడికి వెళ్తుంది కదా, ఏమన్నా తీసుకుందాము ఇంకా గౌన్లు అలాంటి టైపు బాగుంటాయి అనేసి ఇంకా నేను కూడా వెళ్తున్నాను అనమాట. ఇక్కడికైతే వచ్చేసాము. ఒక 2-3 సార్లు అయితే వచ్చానులేండి. చిన్నపిల్లల డ్రెస్సులు పర్వాలేదండి, బాగానే ఉన్నాయి. ఇంకా తీసుకున్నాము, మా ఆయన గారు ఉన్నప్పుడు కూడా ఇంకా ఆయన నేను వచ్చి తీసుకున్నామన్నమాట. ఇవన్నీ చూస్తున్నాము. తర్వాత ఇగోండి ఇలాంటివి అయితే తీసుకున్నాం, కానీ ఇప్పుడు చూస్తున్నాను కలర్స్ ఏమైనా మంచిగా ఉంటాయేమో అని చూస్తున్నాను. చెల్లి అయితే వేరే దుక్కుకి వెళ్ళిపోతుంది, ఆగు వీడియో తీయమని తీస్తుందన్నమాట. ఇవి అయితే సెలెక్ట్ చేశాను, కొంచెం నైట్ వేర్ కింద బాగుంటుంది అనేసి టీషర్టు ప్యాంటుని. కానీ నాకైతే కొంచెం పెద్ద సైజు తీసేసుకున్నాను. మళ్ళీ తర్వాత అనిపించింది పొడిగైపోతాయేమో అని ఇంకో కొంచెం చిన్న సైజు తీసుకున్నాను. కానీ ఇంటికి వచ్చి చూస్తే అయ్యేమో మా అమ్మాయికి అయితే కొంచెం ప్యాంట్ కూడా చాలా
చాలా షార్ట్ అయిపోయినట్టు అనిపించింది. కుర్స్ అయిపోయినాయి. ఆడపిల్లలు అంతే కదండి, చాలా స్పీడ్గా ఎదిగిపోతారు. నేను ఆ సైజ్ అనుకోలేదు. ఇంటికి వచ్చి వేసి చూస్తేనేమో సాయంత్రం అదేం కుర్స్ అయిపోయింది. ప్యాంటు షార్ట్ లాగా అయిపోయింది అన్నమాట. ఇంకా తీసుకుని ఇంకా డబ్బులు వేస్ట్ అనిపించింది. అవి ఇంకా వేస్ట్ ఒకసారి వేసుకుంది. గౌన్ అయితే పర్వాలేదండి. ఇంకా అక్కడి నుంచి వచ్చేసాక ఇంకా ఏదో ఒకటి చాలా ఎండగా ఉంది కదా అనేసి బాదంగిరి అయితే తాగుదామని తీసుకొచ్చాను. మేము ఎప్పుడు కూడా ఇక్కడైతే తాగమండి. సాయిబాబా గుడికి వచ్చినప్పుడల్లా కొంచెం ఎదురుగుండానే ఇలాగే బాదంగిరి అమ్ముతారు అన్నమాట. చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం ఆ ఎదురుకి ఎందుకులే, ఇక్కడ ఉంది కదా ఇక్కడ తాగుదాంలా అని వస్తే చెల్లి కొంచెం బాగాలేదు బాబా ఏదోలా ఉందని చెప్పింది. ఇంకా తాగేసి ఇంక ఇంటికి అయితే వచ్చేసాం అన్నమాట. డ్రెస్సులు అయితే చూపిస్తాను చూడండి. ఇంకా వచ్చిన వెంటనే స్కానింగ్ రిపోర్ట్ అయితే చూసాను అన్నమాట, ఎలా ఉందనేసి మీకు చూపిస్తాను. అన్నీ నార్మల్గానే ఉన్నాయి కానీ కొన్ని మనకి తెలియదు కదండి. స్కానింగ్ రిపోర్టు రేపొద్దున్న మేడం చూపిస్తేనే కానీ మనకి టెన్షన్ అయితే ఉండదు. టెన్షన్ కింద ఉంది. కొంచెం ఏదోలాగా అనిపించింది. కొన్ని నార్మలే, అన్నీ నార్మల్ అని ఉన్నాయి కానీ మనకు అంత తెలియదు కదండి. మేడం చూపిస్తే కానీ తెలీదు. చూడాలి, రేపొద్దున్న వెళ్ళాలి. నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట ఏమైందనేసి. ఇంకా స్కానింగ్ అయితే చూసి బేబీని అయితే చూసాను అనమాట. అంత క్లియర్గా ఏం కనిపించట్లేదు కానీ కొంచెం పర్వాలేదు. మీకు కూడా చూపిస్తాను. అంటే ఫస్ట్ మా అమ్మాయి స్కానింగ్ రిపోర్ట్ కూడా చూశాను. అవి కొంచెం వేరేగా ఉన్నాయి. ఇంకా చూస్తున్నాను అనమాట. అవి మనకి తెలియకుండా నార్మల్గా ఉన్నాయి. అంత మంచిగా ఉండాలి రిపోర్ట్లో అనేసి అనుకున్నా. కొంచెంసేపు అలాగే చూశాను. ఇంకా అవన్నీ కూడా ఇంకా హాస్పిటల్కి వెళ్తే తెలుస్తుంది కదా అనేసి పెట్టేశాను. ఇంకా ఇది వచ్చేసి గౌన్ అండి, పర్వాలేదు బాగానే ఉంది. ఇంకా అంగన్వాడికి వేసుకెళ్ళడానికి బాగుంటుంది కదా అనేసి కొన్నాను. ఏమో టీ షర్టు అసలు ఏంటో నాకు అప్పుడే తీసేసుకున్నాను కానీ ఇంటికి వచ్చేటప్పటికి కుర్స్ అయిపోయినాయండి. చాలా కుర్సుగా ఉన్నాయి. ఇదైతే ఇంకా వేయలేదు కానీ ఆ రెడ్ టీ షర్ట్ అయితే బాగా కుర్స్ అయిపోయింది, పైకి వెళ్ళిపోయింది. ఇంకా వేస్ట్ అనిపించింది నాకు. ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కొంచెం పెద్ద సైజే తీసుకోవాలి, లూజ్ అయినా పర్వాలేదు. వచ్చేటప్పటికి 1:30 ఎంత అయిందండి. అమ్మాయి అయితే వంకాయ టమాటా కలిపెట్టి తాళం పెట్టింది. ఇంకా ఆకలి వేస్తుంటే ఇంకా కూర్చుని మంచం మీదకి అయితే వచ్చేసాను. ఇంకా తింటున్నాను అనమాట. అప్పుడే తాళం పెట్టింది, వేడిగా ఉంది. ఇంకా తినేసి ఇంకా స్కానింగ్ రిపోర్ట్ అవన్నీ చూసుకోవాలన్నమాట. మా అమ్మాయి ఎలా ఉందనేసి. కూర అయితే చాలా బాగుంది. వంకాయ టమాటా ఈ మధ్యన ఏంటో కానీ కలబెడి తాళం పెడుతుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ కానీ. ఈ డ్రెస్ అయితే నాకు చాలా నచ్చింది. మీకు నచ్చితే కింద ట్యాగ్ చేస్తాను, ఒకసారి అయితే చూసి దాని మీద క్లిక్ చేశారనుకోండి ఫ్లిప్కార్ట్ యాప్లోకి తీసుకెళ్ళిపోద్ది. మీరు అక్కడ నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇంక మా అమ్మాయిది కూడా తీసుకున్నాను అనమాట. మా అమ్మాయి రిపోర్టు ఇది తీసుకున్నాను, ప్లెజెంట్. అప్పుడైతే మా అమ్మాయిది యాంటీరియాన్ అని ఉందండి. ఇప్పుడైతే ఈ బేబీది వచ్చేసి పోస్టీరియా అని ఉందండి. ఫస్ట్ అయితే నేను ప్రెగ్నెన్సీలో ఇంకా ఈ స్కానింగ్ రిపోర్టు యూట్యూబ్లో చూసి అంత నెతికేసేదాన్ని. యాంటీరియాన్ ఉంటే అమ్మాయి, పోస్టీరియాన్ ఉంటే అబ్బాయి అని. ఎంత అంటే హార్ట్బీట్ 150 కన్నా ఎక్కువ ఉంటే అమ్మాయి, 150 కన్నా తక్కువ ఉంటే అబ్బాయి అని చాలా నెతికేసేదాన్ని. ఇప్పుడైతే హార్ట్బీట్ అయితే 170 ఉంది. ఎందుకు అవన్నీ నమ్మకూడదు కానీ ఎవరు పుడితే ఏంటి, మంచిగా ఆరోగ్యంగా పుడితే చాలు. ఇది మా అమ్మాయిది అండి. 10 వారాలకైతే తీసుకారన్నమాట. ఇది వచ్చేసి 35 స్కాను, గ్రోత్ స్కాను, ఇవన్నీ మా అమ్మాయి రిపోర్ట్లు ఇవన్నీ చూస్తున్నాను. అప్పుడు ఇప్పుడు అని అన్నీ అలాగే ఉంచాను. ఎందుకో ఉంచాలనిపించింది నాకు. ఇంకోండి బేబీ వచ్చేసి స్కానింగ్లో మనకేమంతా తెలియదు కానీ హార్ట్బీట్ అయితే 170 ఉంది. ప్లెజెంటా వచ్చేసి పోస్టీరియన్ అని ఉంది. ఎవరు పుట్టినా ఆరోగ్యంగా పుడితే చాలు. ఇది వచ్చేసి ఇంకోండి మా అమ్మాయిది యాంటీరియాన్ ఉంది. హార్ట్బీట్ అయితే 168 అని ఉంది. అవి చాలా చూసాను చాలాసేపు. ఇంకెన్నిసార్లు చూసినా ఇంకెందుకులే, ఎవరు పుడితే ఏంటి, ఫస్ట్ ఎవరు పుడితే వాళ్ళే పుడతారు, తర్వాత కూడా. మా అమ్మాయిది అయితే ఇంకా అలా పెట్టేశాను, ఇంకా అలాగే ఉంచుతానండి. ఇంక మా అమ్మాయి అయితే అంగన్వాడి నుంచి వచ్చేసింది. నేనైతే వాయిస్ రా గుడ్డి
ఏం కూర స్కూల్లో? అన్నము కూరనా? ఇంకో బాక్స్ తేలేదా? బాక్స్ ఏది? బాక్స్ అయితే మర్చిపోయిందండి. మా అమ్మాయి కోసం అయితే జంతికలు అయితే పట్టుకొచ్చాను. వచ్చినప్పుడు ముందైతే లెగ్స్ ప్యాకెట్ అయితే తినేసిందండి. లెగ్స్ ప్యాకెట్ కూడా నాకు కొంచెం కారంగా తినాలనిపించిందని ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను అనమాట. మా అమ్మాయికి ఒక ప్యాకెట్, చెల్లికి ఒక ప్యాకెట్ ఇంకా అలా తీసుకున్నాను. జంతికలు కూడా ఇంకా మా అమ్మాయి తింటుందని తీసుకున్నాను. చాలా రోజుల తర్వాత తుప్పరు పడ్డదండి. ఇంకా ఎక్కువేమీ రాలేదు కానీ వర్షం అలాగే కొంచెం నేల తడిసిందంతే. ఇంకా అప్పుడు మామిడికాయ అయితే ఇంకా చాలా బాగుంటుందండి. చెట్టు మామిడికాయ ఇంకా మా పక్కకే చాలా ముగ్గిపోయింది అన్నమాట. ఎంత పెద్ద మామిడికాయో నేనైతే కోయలేకపోతున్నాను. పచ్చిగా ఉన్నప్పుడు అంత టేస్ట్గా ఉండదు కానీ ముగ్గుపునప్పుడు అయితే చాలా బాగుంటుంది. ఇంకా అందరం కూర్చుని ఆ వర్షంలోని ఇంకా అలా వర్షం పడుతుంటే మామిడికాయ కోసుకుని అయితే తిన్నాము. చాలా బాగుంది. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయకపోతే లైక్ చేయండి. తర్వాత రిపోర్టు రేపు పొద్దున్న హాస్పిటల్కి వెళ్ళాలి కదా, ఎలా ఉంది, ఏమేమి చెప్పారు, ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తానండి. స్కానింగ్ అంతా మంచిగా ఉండాలని నేను అనుకుంటాను, కానీ తర్వాత ఎలా ఉంటుందో చూద్దాము. ఇది వచ్చేసి మా మధ్యగారు వాళ్ళది ఆవినిందంటండి. ఇంకా జున్ను పట్టుకొచ్చారు, అలాగే పాలు కూడా పట్టుకొచ్చారు. జున్ను అయితే ఇంకా చెల్లి తింటుందన్నమాట. ఇంకా అస్సలు ప్రెగ్నెన్సీలో జున్ను అయితే ముట్టుకోకూడదు. నేనైతే ముట్టుకోలేదు, ఇంకా తినకూడదు, వాతము. ఇంకా వాళ్ళే తిన్నారన్నమాట. ఇంకా జున్ను కూడా వండుకుంటారు, అది కూడా వీడియో తీస్తాను. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చెల్లిని వీడియో తీయమన్నమాట. ఇది తిన్నప్పుడు కొంచెం వీడియో తీయి అనేసాను.